థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ రా టాక్స్ పాడ్కాస్ట్ షో. దిస్ ఇస్ ద క్లిప్స్ ఛానల్. ఫుల్ పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం చిన్న చిన్న బైట్స్ని, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రా టాక్స్ క్లిప్స్. నాకు డౌట్ అయితే అగైన్ క్లారిటీ లేని విషయం. బేసిక్లీ ఎంత చదివినా కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంతవరకు కూడా ఒక పాడ్కాస్ట్ చేస్తుంటే దాంట్లో కూడా ఈ సిజేరియన్ గురించి, సి సెక్షన్ గురించి, నార్మల్ డెలివరీస్ గురించి మాట్లాడడం. అంటే కొన్నిట్లో ఏమో అగైన్ ఐమ్ నాట్, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, ఇట్లా ఈ సి సెక్షన్ కానీ లేకపోతే ఆపరేషన్స్ అనే వాటిని కొంచెం భూతంలాగా చేయడము ఒక దగ్గర చూసాను. ఇంకో సైడ్ అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈజ్ ఇట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది బాడీ డ్యామేజ్ వల్ల ఆర్ ఫైనాన్షియల్ థింగ్ వల్ల దాన్ని రాంగ్గా చూస్తారా, ఆర్ డూ దట్ హ్యావ్ అంటే ఐ మీన్ సి సెక్షన్ లాంటివి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ కానీ నెగిటివ్ ఎఫెక్ట్స్ కానీ ఇస్తాయా నార్మల్ డెలివరీతో పోలిస్తే అనేది ఒక డౌట్ ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఇఫ్ వీ కెన్ డీకోడ్ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్. మనము డెలివరీస్ వరకు వచ్చినట్టు అయితే 85% వరకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీస్ అయ్యే అవకాశమే ఉంటుంది. ఓన్లీ 10-15% మట్టుకే సిజేరియన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఎడ్యుకేషన్, అమ్మాయిలు చదువుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళ డిసిషన్స్ తీసుకోగలుగుతున్నారు, వాళ్ళు వాళ్ళ మంచి చెడులు చూసుకోగలుగుతున్నారు, అఫోర్డ్ చేయగలుగుతున్నారు, అన్నీ చేస్తున్నప్పుడు ఒక మదర్హుడ్కి వచ్చేసరికి, ఒక మదర్ అవ్వాలంటే మ్యారేజ్, ప్రెగ్నెన్సీలో 9 నెలలు, ఆ తర్వాత డెలివరీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక రకంగా తీసుకోగలుగుతున్నారు. కానీ ఇక్కడ అన్నిటికంటే పెద్ద భూతం ఏంటిది? పెయిన్. సో డెలివరీకి ఉన్న పెయిన్ యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి ఏదో అడ్డొస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేని దాని గురించి నువ్వు ఆలోచించకు. మీ మదర్ కూడా డెలివరీ అయ్యారు, మీ మదర్కి ఆమె లేబర్ పెయిన్స్ ఏమైనా గుర్తున్నాయా అడగంటే, లేదు డాక్టర్ మాకైతే ఏం గుర్తుకులేదు. నీకు కూడా అట్లాగే ఉంటుంది, నువ్వు అవకాశం ఇచ్చి చూడనంటే, నాకు లేబర్ పెయిన్ వద్దు అని వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు. మేము డెలివరీ నార్మల్ చేయడానికి నేను రిక్వెస్ట్ చేస్తాను. బికాస్ నార్మల్ డెలివరీకి పేరెందుకు నార్మల్ అని వచ్చింది? బికాస్ అది సహజ సిద్ధంగా జరగాలి. అలా బేబీ డెలివరీ అవుతేనే ఆ బేబీకి అంత టైంలో అంత లంగ్ మెచ్యూరిటీ, అంత మంచి లంగ్స్ విచ్చుకోవడం కానీ, మెచ్యూరిటీ రావడం కానీ, మన వెజనల్ మైక్రోబయోమ్ అనేది జీవిత కాలము ఇమ్యూనిటీ ఇస్తుంది. దాని గురించి అందరు మర్చిపోయారు, దాన్ని అమ్మేశారు ఎక్కడో. దాన్ని అమ్మేసి నొప్పి లేకుండా అనస్థీషియా ఇస్తారు అనస్థెటిస్ట్, నేను డెలివరీ అయిపోవాలి. డెలివరీ అయిపోయిన తర్వాత నీకు వారం, 10 రోజులు, 2 వారాలు, 2 సంవత్సరాలు కూడా కొంతమందికి పెయిన్ ఉంటుంది సెక్షన్ తర్వాత. దాని సంగతి ఏంటంటే తర్వాత బాద్ మీద ఎక్కింగే, తర్వాత ఏంది చూసేది? నీకే ఉంటుంది అది. తర్వాత ఎట్లా చూస్తావు అని అంటే సింపుల్గా అయిపోతుంది కాబట్టి అంతే, ప్రాసెస్ సింపుల్గా అయిపోతుంది, అర్జెంటుగా బేబీ చేతిలోకి వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్స్ ఆర్ షార్ట్ కట్స్. రేపు వాళ్ళకి నార్మల్ డెలివరీ మంచిది ఏదో రోజు అర్థమవుతుంది. అప్పుడు నా గురించి ఏమనుకుంటారు? నా డాక్టర్ చెప్పలేదు, కనీసం ప్రయత్నించలేదని అనుకుంటారా? ఎందుకు అనుకోవాలి? నీకు డైరెక్షన్ ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు కట్టి వస్తున్నావు. నీకు నేను డైరెక్షన్ ఇవ్వలేకపోతే నేను చేసే పనికి నేను జస్టిస్ చేయట్లేదు. దానికి డాక్టర్ ఎందుకు? బట్టలు అమ్ముకోవచ్చు కదా ఎక్కడన్నా, అంతే కదా. బట్టలు కూరగాయలు అమ్ముకున్నా కూడా ఇప్పుడు చాలా డబ్బులు సంపాదించవచ్చు. ఒక డాక్టరే అవ్వాల్సిన అవసరం లేదు. ఒక డాక్టర్కి నీకు దిశ నిర్దేశించే వాడై ఉండాలి. నువ్వు కరెక్ట్గా చెప్పగలగాలి, నువ్వు కరెక్ట్గా మాట్లాడగలగాలి, వాళ్ళు ఏ క్వశ్చన్ వేసినా సబ్స్టాన్షియేట్ చేయగలగాలి. నార్మల్ డెలివరీయే కరెక్ట్ ఎవరికి? నార్మల్ డెలివరీ అయ్యేలాగా ఉండే వాళ్ళకి. సిజేరియనే కరెక్ట్ నార్మల్ డెలివరీ అవకాశం లేనప్పుడు. సో అది మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అన్ని వివరాలు మనం వాళ్ళకి ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ వాళ్ళ చేతిలో పెట్టాలి. వాళ్ళకి ఏది మంచి అయితే అదే చెయ్యాలి. నార్మల్ కోసమని ట్రై చేస్తున్న వాళ్ళకి ఒకవేళ బేబీ మోషన్ పాస్ చేసింది అనుకో, కాదమ్మా ఇది నార్మల్ కాదు, ఈ టైంలో మనం సెక్షన్ చేసుకోవాలి అని చెప్పాలి. అదే సెక్షన్కి బేబీ అడ్డంగా ఉందని సెక్షన్ కోసం వచ్చారనుకో, నీకు నార్మల్ అయ్యే అవకాశం ఉంది, ట్రై చెయ్యి, 80-90% ఆఫ్ ద టైం నార్మల్ అవుతుంది. సో మన చేతిలో ఆ పవర్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. ఇంకొకటి, లాస్ట్ 10 సంవత్సరాలుగా సెక్షన్కి నార్మల్కి సేమ్ ప్రైసింగ్ చేశాను నేను. ఫినిష్డ్, అక్కడికే ఎండ్ మ్యాటర్. అది అన్నిటికంటే బెస్ట్ సొల్యూషన్. సిజేరియన్కి నార్మల్ డెలివరీకి సేమ్ ప్రైజింగ్. అలాంటప్పుడు అటు డాక్టర్కి బయాస్ ఉండదు, పేషెంట్కి బయాస్ ఉండదు, ఏముండదు. నార్మల్ డెలివరీ అయ్యేలాగా చూస్తే ఒక గైనకాలజిస్ట్కి ఒక ఉమెన్కి ఉన్న అసోసియేషన్ ఎన్నో సంవత్సరాల వరకు ఉంటుంది. అలా ఉంటుంది. సో వాళ్ళ డెసిషన్స్ మనం తీసుకుని వాళ్ళకి మంచి చేస్తే వాళ్ళు మనతో పాటే ఉంటారు, మనం కూడా వాళ్ళ కుటుంబంలో ఒక మెంబర్ అవుతాం.
సో ఆ ప్రొఫెషన్కి న్యాయం చెయ్యాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.